అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ తత్ దినము. అగ్రహారంలో తొలిపొద్దు పొడిచింది. ఊరంతటినీ తన సన్నని మేలుముసుగులో బంధించిన తెలిమంచు మెల్లమెల్లగా పక్కకి తొలగి కొద్ది కొద్దిగా అగ్రహారపు వదనార విందాన్ని ఆవిష్కరిస్తోంది. బంగారు రంగులో మెరిసిపోతోంది తొలిపొద్దులో గ్రామమంతా. అమలాపురంలో బస్సు దిగి రిక్షా ఎక్కారు విజయ్, అతని తల్లి రాధ. ఇదే ఆఖరు లేపరా నాన్న, వచ్చేశాం అంది సంబరంగా కొద్దిగా అలసిన విజయ్ ముఖాన్ని చూస్తూ. అమలాపురం నుంచి అగ్రహారం వరకు దారి పొడుగున ఒక్క క్షణం ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. ఇదే మా స్కూలు, ఇదే మన పెద్ద తాతగారి పొలం, ఈ డొంకల్లోనే చిన్నప్పుడు మేము తాచుపామును చూసాం, ఇక్కడే సుబ్బారాయుడి షష్ఠి తీర్థం జరుగుతుంది, ఇక్కడ పకోడీలు ఎంత బాగుంటాయో. ఇలా చాలా రోజుల తర్వాత వస్తోందేమో, పట్టరానంత సంతోషంగా ఉందామెకు. అబ్బా అమ్మా, ఇవన్నీ నేను కూడా చూశాను కదా ఇంతకుముందు, అయినా నువ్వు రోజూ చెబుతూనే ఉంటావు కూడా. ఇప్పుడిక్కడ అగ్రహారానికి సంబంధించిన పరీక్ష పెట్టు, ఎన్ని మార్కులు వస్తాయో చూడు అన్నాడు చిలిపిగా. 20 నిమిషాల ప్రయాణానంతరం ఇక్కడే ఆపు బాబు అని గట్టిగా అరిచినంతగా చెప్పింది అతనికి. పూర్తిగా ఆగనైనా ఆగకుండానే దిగిపోయింది. విజయ్ కూడా దిగి రిక్షా అతనికి డబ్బిచ్చి పెట్టే బ్యాగు తీసుకుని తల్లి వెనుక నడిచాడు తాతగారింట్లోకి. వీధి అరుగు మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు తాతగారు. రాధని చూసి, అమ్మా పాప నువ్వేనా, ఇదేనా రావడం, అల్లుడు రాలేదు, మన విజయే ఎంత పొడుగైపోయాడో, అనంతం ఎవరొచ్చారో చూడు అని గట్టిగా కేకవేశారు. ఆ సరికి అమ్మమ్మ అనంతలక్ష్మి చల్లకవ్వంతో పాటు పరిగెత్తుకుని వచ్చింది. రాధను చూస్తూనే కళ్ళ నీళ్లు పెట్టుకుని, అదేమిటే రాధా అలా చిక్కిపోయావు, ఇన్నాళ్లకు గుర్తొచ్చావా, 4 ఏళ్ళు అవ్వలేదు నువ్వొచ్చి అని రాధ చెంపలు ముఖము తడిమి చూసి అంది. లోపలికి రండమ్మా, రా నాన్న, ఎవరు మన విజయే, ఎంత వాడవయ్యావురా, ఇంచుమించు 10 ఏళ్ళయింది వీడిని చూసి, కిందటిసారి నువ్వు వచ్చినప్పుడు వీడు రానేలేదు, ఇప్పుడేం చదువుతున్నావురా, 10, 11 అమాయకంగా అడుగుతోన్న అమ్మమ్మని చూసి నవ్వుతూ అన్నాడు. 4 అయ్యి 5 అమ్మమ్మ అని. అమ్మా వాడిప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, మొన్ననే ఆఫీసు పని మీద టూర్ వెళ్ళి వచ్చాడు, కొన్నాళ్ళు సెలవులు ఉండడంతో నేనే నువ్వొచ్చి చాలా రోజులైంది అని పోరు పెట్టి తీసుకుని వచ్చాను నవ్వుతూ అంది రాధ. రాధ ఆ ఇంటి పెద్ద కొడుకు కామేశ్వర శర్మ గారి కూతురు. ముందు హైదరాబాద్లోనే ఉన్న గత 15 ఏళ్లుగా అమెరికాలో ఉంటుంది. అందువల్లనే 3-4 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటుంది. రాధ భర్త అక్కడొక కంపెనీలో జనరల్ మేనేజర్. 3 పిల్లలు ఆమెకు, 2 కొడుకులు, 1 కూతురు. పెద్దవాడు విజయ్. చాలా ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళిపోయినా ఆమె తన ఊరుని గురించి ప్రతిరోజు పిల్లలకో భర్తకో చెప్పినవే మళ్ళీ చెప్తూనే ఉంటుంది. ఏడాదికోసారి వచ్చే తన తాతగారి తద్దినం అంటే రాధకి ఎంతో ప్రత్యేకం. ఆమెకే కాదు, ఆ ఇంట్లో అందరికీ. అందుకే ఎన్నో ఏళ్ల తర్వాత తమ ఇంట్లో పెద్ద పండుగలా జరిగే ఆ కార్యక్రమానికి రావాలని పనిగట్టుకుని మరీ వచ్చింది ఈసారి. రాధ తాతగారు రామేశ్వర శాస్త్రి గారు పెద్ద పండితుడు. 4 వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆయన నాలిక మీద ఎప్పుడూ నాట్యం చేస్తూనే ఉండేవని చెప్పుకుంటారు. ఆయన చేసినన్నిసార్లు సుందరకాండ పారాయణం కానీ, రామ పట్టాభిషేకాలు కానీ ఆ చుట్టుపక్కల 10 ఊర్లలోనూ ఎవ్వరూ చెయ్యలేదు. అడిగిన వారికి అప్పు చేసైనా సరే దానం చేసే అంతగా చేతికి ఎముకలేనివారాయన. నోటి మాటని, తోటి మనిషిని నమ్మడం తప్ప వడ్డీలు, పత్రాలు, తాకట్టులు ఇవేమీ ఎరగరు. తన 10 మంది పిల్లలనే కాక 2 తమ్ముళ్ళని, చెల్లెలి 4 పిల్లల్ని పెంచి పెద్ద చేశారాయన.
దాదాపు 80 ఏళ్ళు అందరితోనూ చేయెత్తి దండం పెట్టించుకునేట్టుగా బతికిన చెయ్యెత్తు మనిషి. ఎప్పుడూ వచ్చేపోయే బంధువులు, అలవాటుగా ఆనవాయితీగా జరిగే కార్యక్రమాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేది ఆయన లంకంత ఇల్లు. వీధి సావడిలో ఉన్న తాతామామల నిలువెత్తు పటానికి నమస్కారం చేసుకుంది రాధ. విజయ్ కూడా పట్టు పంచెతో నుదుటి మీద, పొట్ట మీద, చేతుల మీద విభూతి చారలతో, నుదుటిన ఎర్రటి బొట్టుతో సాక్షాత్తు పరమశివునిలా ఉన్న ఆయనను తదేకంగా చూశాడు. మొన్ననే కలర్ ఫోటో చేయించాడు మీ బాబయ్య జగన్నాథం అన్నారు రాధ తండ్రి. అప్పటికే రాధా విజయ్ వచ్చిన విషయం తెలిసిన ఆమె ముగ్గురు బాబయ్యలు, పిన్నులు, తద్దినం కోసమని వచ్చిన అత్తయ్యలు, మిగతా అందరూ సావడిలోకి చేరిపోయారు. దాన్నో గ్లాసు మంచినీళ్లు తాగనివ్వండర్రా, అన్నీ ఇప్పుడే మాట్లాడేయాలా? పెద్దత్తయ్య కాస్త గట్టిగా అనేసరికి రావే రాధా అని పిన్నులు లోపలికి తీసుకెళ్లారు. విజయ్ ఇల్లంతా తిరిగి పరిశీలిస్తున్నాడు. ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అతను. ఈ 100 ఏళ్ల పాత ఇల్లు కేవలం మట్టి, సున్నం, ఇటుకలు కలిపి కట్టింది ఇంత గట్టిగా ఇన్నేళ్ళు ఎలా ఉందా అని అతనికి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఎత్తైన గుమ్మాలు, అరుగులు, చల్లటి గచ్చు, మధ్యలో మండువాలు, స్కైలిట్లు అంటారు ఇప్పుడు. ఎత్తుగా లేపిన కప్పులు, కావలసిన చోట్ల అటకలు, చక్కగా అల్లిన వెదురు పెనక, దానిమీద వత్తుగా వాటంగా పరిచిన పెంకులు. మనం ఎకో ఫ్రెండ్లీ అంటూ కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు అనిపించింది అతనికి. వెళ్లే లోపల మంచి ఫోటోలు తీసి పట్టుకెళ్తే మంచి కేస్ స్టడీగా చూపించవచ్చు అనుకున్నాడు. ప్లేట్లో మెత్తగా దూది పింజల్లా ఉన్న మజ్జిగట్లు, తేనె పానకం, ఆవకాయ, నెయ్యి వేసి అమ్మమ్మ తీసుకుని వచ్చింది. ఒరే విజు, నువ్వెప్పుడూ ఇష్టంగా తినేవాడివి చిన్నప్పుడు, గుర్తుందా? దా ఈ 4 గట్లు తిను అంది. వంటింటి గడపకివతల అమ్మతో పాటు కూర్చుని తినేశాడవి. వేడివేడి నీళ్లు పోసుకుని వచ్చేసరికి కళ్ళ నిండా కూరుకుని వచ్చింది నిద్ర. అమ్మా, ఇంక నా వల్ల కాదు, పడుకుంటా అన్నాడు. యూరోప్ టూర్ నుంచి రాగానే నాతో వచ్చాడు కదా, ఒక్కో చోట ఒక్కొక్క టైము, అందుకే అలిసిపోయాడు అంది రాధ. తాతయ్య పందిరి పట్టె మంచం మీద వాలగానే నిద్రపోయాడు. భోజనాల వేళ అవ్వడం ఒక్కటే కాదు అతనికి మెలకువ రావడానికి కారణం, ఇల్లంతా విపరీతమైన హడావుడిగా ఉండడం కూడా. అతను కళ్ళు నులుముకుంటూ గదిలోంచి బయటకొచ్చేసరికి మండువాలో ఎవరో కొత్తవాళ్ళు. అడుగో రాధ కొడుకేనా? ఎప్పుడో ఇంతప్పుడు చూశాను. ఎరా బావున్నావా? చనువుగా అడుగుతున్న అతనెవరో తెలియలేదు. మా బాబయ్యరా, రాఘవరావు బాబయ్య అంది రాధ ఆనందంగా. ఓహో నమస్తే అండి అన్నాడు చిన్నగా. ఆలమూరులో ఉంటారు అంది తనే. మధ్యాహ్నం భోజనాల వేళకి ఇంట్లో వాళ్ళు చుట్టాలు కలిసి 25 మంది పైన తేలారు. విజయ్కి చాలా ఆశ్చర్యం వేసింది. వేరే ఊర్ల నుంచి తద్దినం కోసం వచ్చారు వీళ్ళందరూ. అది 2 రోజుల ముందే అంటే అతనికి చాలా వింతగా ఉంది. పైగా అమ్మకి సొంత బాబయ్యలు కాదు, చిన్నతాతగారి పిల్లలుట. తద్దినం ఎల్లుండి. ఇంకా ఎంతమంది వస్తారో అనుకున్నాడు. భోజనాలయ్యి మగవాళ్ళు కునుకులు తీస్తున్నారు. ఆడవాళ్ళు నట్టింట్లో కొంగులు పరుచుకుని నడుములు వాల్చి ఎల్లుండికి ఏం కావాలి, ఎలా చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు. తద్దినం ముందు రోజు రాత్రి ఫలహారం కాబట్టి కొట్టెక్క బుట్టలు చేయడానికి నిర్ణయించారు. తద్దినన్నాడు గారెలకి ఎంత పప్పు పొయ్యాలి, అరిసెలకి ఎంత బియ్యం తడిపితే సరిపోతుంది, మామిడికాయలు పచ్చడా పచ్చడి ముక్కలా, మావగారికి మామిడి పళ్ళంటే ప్రాణం గనుక అవి తప్పకుండా ఉండాలి. ఇలా సాగుతున్నాయి వాళ్ళ కబుర్లు. ఇల్లు కడిగి కావలసిన సామానంతా అటక మీద నుంచి దింపారు. రాధ రెండో అత్తయ్య పేరు అన్నపూర్ణమ్మ. ఆవిడ చాలా చలాకీ మనిషి. ఒక్క క్షణం ఖాళీగా కూర్చోలేదు. వచ్చిన వెంటనే చెప్పేస్తుంది ఆవిడ. ఇదిగో ఏమర్రోయ్, ఇవాళ్టికి సరిగ్గా 4వ నాడు నా ప్రయాణం. బండే ఎక్కిస్తారో బస్సే ఎక్కిస్తారో మీ ఇష్టం
అంటుంది తమ్ముళ్లతో. అంతే, 6 నూరైనా ఆ ప్రయాణం మారదింక. పెద్దవాళ్లతోనూ పిల్లలతోనూ ఒక్కటే తీరుగా ఉండగలదావిడ. రెండర్రా రాత్రికి బుట్టలు కుడదాం అని పిల్లలందరినీ పోగేస్తుందావిడ. 4 పనసాకుల్ని వెదురు పుల్లలతో చక్కటి బుట్టలుగా కుట్టి దాంట్లో బియ్యపు రవ్వ కలిపిన మినప్పిండిని వేసి ఆవిరి మీద ఉడికించి తీశాక వాటిని గానుగు నూనె, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, తీయటి తిమ్మనాలతో తింటే స్వర్గానికి ఎంత దూరం అన్నదాని మీద పందెం వేసుకోవచ్చు. కావలసినవి 10 పరక కుట్టెక్క బుట్టలైతే ఇంటి వాళ్లే కుట్టేసుకుంటారు. కానీ చిన్న పెద్ద కలిసి 30 మందికి పైనుంటే అందుకే ఆ పని ఆవిడ తీసుకునేది. ఇదే కాదు, 10 మందితో ఏ పని చేయించాలన్నా దానికి కావలసిన ఓర్పు నేర్పు ఆవిడకున్నట్టుగా ఆ ఇంట్లో మరెవ్వరికీ లేవు. గొప్ప ప్రాజెక్ట్ మేనేజర్ అన్నమాట. చంద్రన్న కాపుతో వెళ్ళి మంచి ఆకులు కోసుకురండర్రా అని పెద్ద పిల్లల్ని 3-4 తోకబుట్టలిచ్చి తోటకి తరిమేది. ఈలోపున ఆవిడ ఎడంచేత్తో కత్తి పట్టుకుని వెదురు ముక్కల్ని వాటంగా సన్నటి పుల్లలుగా చీల్చేది. ఆకులొచ్చాక వాటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరనివ్వడం ఆడపిల్లల పని. తర్వాత అందరినీ గుండ్రంగా కూర్చోబెట్టేది, పెరటి సావిట్లో ఇంటివాళ్ల పనికి అడ్డు రాకుండా. అయితేయే గలగలలాడుతున్న గోదావరికే సందడైనట్టు ఆవిడ ఎక్కడుంటే అందరూ అక్కడికే చేరేవారు. 4 ఆకులు సమానంగా ఒత్తు పెట్టండర్రా అని చిన్నపిల్లలకి చెప్పేది. వాళ్ళు అలా పెట్టించిన ఆకుల మూలలు సరిగ్గా మడుస్తూ బుట్టలుగా ఎలా కుట్టాలో పెద్ద పిల్లలకి చూపిస్తూ తను కూడా కలిసి కుట్టేది. అలా అంచెలంచెలుగా దశలవారీగా ఒక చిన్న కుటీర పరిశ్రమని తలపిస్తూ సాగేది బుట్టలు కుట్టే ప్రక్రియ. అలా కాదే సూరి, మూల సరిగ్గా మడవకపోతే పిండి కారిపోతుంది చూసావా, ఇలా ఏ ఆకు పైకి మడవాలో చూసుకోవాలి అని దగ్గరుండి చూపించేది. బళ్ళో పెద్ద పెద్ద లెక్కలు క్షణాల్లో చేసేస్తారు, మరి ఇవి లెక్కలేనర్రా అనేది నవ్వుతూ. ఎవ్వరు కాస్త బాగా చేసినా సరే శభాష్ అది లెక్క, చూసారా మన అమ్మలు ఎంత బాగా కుట్టిందో, మీకిదో లెక్కటర్రా అని మెచ్చుకుంటుంటే పిల్లలందరూ పోటీ పడేవారు. ఇలా సందడిగా సంబరంగా సాగిన ఆ వ్యవహారాన్ని సరదాగా చూశాడు విజయ్. మర్నాడే తద్దినం. వక్కలంక నుంచి, అనాతారం నుంచి, నందంపూడి నుంచి, ఇటు ఆదుర్రు పేరూరు ఇలాంటి ఊర్ల నుంచి బండ్లలో దిగారు మరింతమంది బంధువులు. అమ్మా, ఇదేమైనా పెళ్ళా, ఇలా ఊర్ల నుంచి రావడానికి? ప్రతి ఏడు ఉండేదే కదా రహస్యంగా అడిగాడు తల్లిని. తప్పొరే, తాతగారంతటి మహానుభావుడికి ఏడాదికోసారి జరిగే సత్కారం, అందుకే అందరూ వస్తారు అంది రాధ. పొద్దున్నే పెద్దవాళ్ళకి కాఫీలు, పిల్లలకి చద్దన్నాలు, మిగిలిన బుట్టలు రాధ మరొకరు పెట్టారు. పిల్లలందరూ కడుపులో చద్దన్నం పడగానే పొలాలకి పరుగు. అమ్మమ్మ, చిన్నమ్మమ్మలు, మిగతా ఆడవాళ్ళు పొద్దు పొడవకుండానే తడి మడి బట్టలు కట్టుకుని తల మునకలయ్యేంత పనిలో పడిపోయారు, కంటికైనా కనిపించకుండా. 4 వంతుల వారీగా పిండి కొడుతుంటే 2 చెయ్యి మార్చుకుంటూ గారెల పప్పు రుబ్బుతున్నారు. పని జరుగుతున్నంతసేపు తండ్రిని తల్లిని తలుచుకుంటున్న వాళ్ళు కూతుళ్ళైతే వాళ్లకంటే మమ్మల్ని ప్రేమగా చూసుకునేవారు మా మావగారు అని కోడళ్ళు పందానికి వస్తున్నారు. నాకు బంగినపిల్లి మామిడి పండు తప్ప సహించదని ఎప్పుడూ మా మావగారు ముందు నాకే ఇచ్చేవారు. అమ్మమ్మ చిన్నపిల్లలా చెబుతోంది. అంతేనా, మాలో ఎవ్వరం జ్వరం వచ్చి లంఘనం చేసినా ఆయనే స్వయంగా బియ్యం వేయించి జావ చేసి ఇచ్చేవారు పథ్యానికి అని చిన్నమ్మమ్మ. మా అన్నయ్య ఉన్నప్పుడు తోటంతా నందనవనంలా ఉండేది అని చెల్లెలు ఇలా ఏదో ఒకటి గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. 2 మగవాళ్ళు 2 పనసకాయల్ని పొట్టుగా కొడుతున్నారు కూరకి. గురువుగారు ఆయనతోటి మరో 4 బ్రాహ్మలు వచ్చారు. ఎలా ఉందిరా నీ వ్యవసాయం? ఎవరో సుబ్బారావుని అడిగారు. నాదే ఉంది, మా రాముడు బాబు చలవా,
దున్నుకోరా అని 2 ఎకరాలు నాకు ఇచ్చేశాడు. గుళ్ళో రాముడి సాక్షిగా మరో మాటైనా అడగకుండా. ధర్మాత్ముడి చెయ్యి ఊరికే పోతుందా? అదే ఇప్పుడు నాకు 10 ఎకరాలయింది అన్నాడాయన పైకి చూసి దండం పెడుతూ. మరే నా పిల్ల పెళ్ళికి మాత్రం మనలో మనకి మొహమాటాలేమిట్రా, నా పిల్లలతో పాటే అనుకుంటాను అని మెడకో గొలుసు దానికో మంగళసూత్రం చేయించి ఇచ్చాడు కనుకే నా పిల్ల ఇంత శుభ్రంగా ఉంది అన్నాడు నరసింహం. ఆయన ఉన్నప్పుడు ఇంతే కదూ, ప్రతిరోజు పండగలానే ఉండేది. ఇప్పుడు ఆయన పోయిన రోజు పండగలాగే నడుస్తోంది ప్రతి ఏడు. మహానుభావుడు భక్తిగా అనుకున్నారు వచ్చిన వాళ్ళు. అటూ ఇటూ తిరుగుతూ వాళ్ళని ఇంటిని ఫోటోలు తీస్తూ తిరుగుతున్న విజయ్ని అందరూ నవ్వుతూ పలకరించారు. మన రాధ కొడుకు ఎంతవాడయ్యాడో, అమెరికాలోనే ఉద్యోగంట, పెళ్లి కొడుకు, మన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చూడండర్రా అని వేళాకోళం ఆడారు. వాళ్లల్లో కొంతమందిని తను గుర్తుపట్టలేకపోయినా ఆ మాటల్లో ఆప్యాయతని గుర్తించగలిగాడు. ఇంకాసేపు వాళ్ళెదురుగా ఉంటే నిజంగానే అన్నంత పని చేసేస్తారేమోనని భయపడ్డాడు కూడా. తన తాతగారు, చిన్న తాతలు అందరూ వయసు వారీగా వరుసగా కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారు జరిపించిన తతంగాన్నంతా చెయ్యడం ఆసక్తిగా చూశాడు. తంతు అంతా పూర్తయ్యి గురువుగారు పేరు పేరున అందరికీ తెల్లక్షింతలు వేసిన తర్వాత భోజనాలు. 4 బ్రాహ్మలు, ఊరిలో వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, ఇలా మొత్తానికి 70 మందికి పైనే తేలారు. 4 కూరలు, పచ్చళ్ళు, గారెలు, అరిసెలు, నువ్వుండలు, మామిడి పళ్ళు, పనస తొనలు, ఇలా అందరిది అయ్యేసరికి 4 అయింది టైము. అప్పుడు కనిపించింది అమ్మమ్మ. పనివాళ్ళకి పెట్టి సాయంత్రం వెళ్ళిపోతామన్న వాళ్ళకి, ఇదిగో మా మావగారి ప్రసాదం పిల్లలకి అంటూ పొట్లాలు కట్టి ఇవన్నీ అయ్యేసరికి 5 దాటింది. చల్లబడ్డాక వాకిట్లో కూర్చున్న తాతగారి దగ్గర చేరాడు. ఎరా నాన్న, అయిందా నీ ఫోటోలు తీయడం? నవ్వుతూ పలకరించారు ఆయన. చిన్నగా నవ్వాడు. బంధువులందరికీ పక్కలు, దుప్పట్లు, తరగడాలు అమర్చడంలో హడావిడిగా ఉంది అమ్మమ్మ. పెద్దవాళ్ళకి వాకిట్లో పట్టె మంచాలు, నులక మంచాలు, మడత మంచాలు, కొద్దిగా చిన్నవాళ్ళకి వాకిట్న ఆనుకుని ఉన్న అరుగు మీద పరుపులు, బొంతలు, ఆడవాళ్ళకి పిల్లలకి మండువాలో నడవాలో బరకాలు, ఇలా రకరకాల ఏర్పాట్లు. మర్నాడు కాఫీలు తాగి కొందరు, భోజనాలు చేసి కొందరు బయలుదేరి వెళ్ళారు. అంతా సవ్యంగా జరిగిందన్న తృప్తితో కూర్చున్నారు అమ్మమ్మ, ఆవిడ తోడికోడళ్ళు, ఆడపడుచులు. కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటోన్న అమ్మమ్మ పక్కన చేరాడు విజయ్. అబ్బా, ఒక పెద్ద సునామీ వచ్చి వెళ్ళినట్టుంది అన్నాడు నవ్వుతూ. తప్పు అన్నట్టు చూసింది రాధ. పర్వాలేదులేమ్మా, చిన్నవాడు కదా, వాడికేం తెలుసు చెప్పు అన్నారు ఆమె తండ్రి. మీరిలాగే చిన్నవాడు అంటారు, నిన్నటి నుంచి నా బుర్ర తినేస్తున్నాడు. ఇంత హడావుడేమిటమ్మా, ప్రతి ఏడాది ఉండేదానికి వీళ్ళందరికీ పనులేం ఉండవా ఇలా రోజుల తరబడి రావడానికి అంటూ. మీరైనా చెప్పండి నాన్న వాడికి అంది చిరుకోపంతో రాధ. కాళ్ళనొప్ప అమ్మమ్మ, నేను మర్దన చేస్తానుండు, పాపం నిన్నంతా అలసిపోయారు మీరు అని ఆమె చేతిలోంచి నూనె సీసా తీసుకున్న కొడుకుని చూస్తూ. తల్లి మాటలకి కొద్దిగా చురుగ్గా తల పైకెత్తి చూసి నెమ్మదిగానే అన్నా, సూటిగానే అన్నాడు. నిజంగానే తాతయ్య, నేను పెద్దవాడినయ్యాక తద్దినం చూడలేదు మన ఇంట్లో. ఎప్పుడూ అమ్మ చెప్పడమే గాని మా ముత్తాతగారిది ఇలా జరిగేది, మా తాతగారిది ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత హడావుడి, ఎంతమంది, ఎంత పని, ఎంత డబ్బు అని. నిజంగా ఇంతలా చెయ్యాలా తాతయ్య? ఇంతమంది వస్తే కానీ అది జరిగినట్టు కాదా? కనీసం 10 మంది నిన్నటి నుంచి వంట పని మీద ఉన్నారు కదా, దీని అర్థం ఏమిటి? ఈ తతంగం వెనకాల ఏముంది? దీని ప్రాముఖ్యత ఏంటి అన్నాడు. ముఖం మీద చెరగని చిరునవ్వుతో మనవణ్ణి చూస్తూ అన్నారు రాధ తండ్రి. ఒరే బాబు, నిజంగా
నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉందో లేదో నాకు తెలీదు. అయినా నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు తద్దినం అంటే ఏమిటి? తత్ దినము అంటే ఈ లోకంలో తమ పనులన్నింటినీ ముగించుకుని మన వాళ్ళు మనల్ని వీడి ఏ రోజు వెళ్ళిపోయారో ఆ రోజున వారిని మొక్కుబడిగా కాకుండా భక్తితోనూ నియమనిష్టలతోనూ తలుచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని నా అభిప్రాయం. మన వెంట ఉండి దారి చూపి నడిపించేది, మన నడవడికను కానీ జీవన గమనాన్ని కానీ నిర్దేశించేది మన వంశపు పెద్దలే కనుక వారిని సగౌరవంగా ఆహ్వానించి సముచితంగా సత్కరించి మీరెప్పుడూ మా మనసులోనే ఉన్నారు సుమా అని తెలియజేసుకోవడమే ఇది. నీ భాషలో చెప్పాలంటే రిమెంబరెన్స్ అన్నమాట. రైటే, ఒప్పుకున్నాను. రిమెంబరెన్స్ వరకు ఓకే. కానీ ఆ పేరును జరిగిన హడావుడి మాటేమిటి? అంతకంటే ఆయన పేరు మీద 4 పేదవాళ్ళకి అన్నదానం చేస్తే సరిపోదా అన్నాడు. తాతయ్య మాట్లాడలేదు. కళ్ళజోడు తీసుకుని ఓసారి తుడుచుకుని మళ్ళీ సర్దుకున్నారు. నిజమే, ఇదంతా నీకు అనవసర తతంగంలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇది తరతరాలుగా వస్తోన్న నమ్మకం. ప్రతి ఏడు ఈ రోజున మా నాన్న మా ఇంటికి వస్తారని, మమ్మల్ని మా బిడ్డలైన మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను నా తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఆ నమ్మకాన్ని సంతోషాన్ని మనవాళ్ళు అనుకునే నలుగురితో పంచుకోవాలని అనుకుంటాం. అంతేకాదు, మనుషులు తమ విత్తం కొలది, వైభవం కొలది, ఇష్టం కొలది చేసే దేవుని పూజలాగే ఇదీను. ఇంత స్కేల్లో చెయ్యాలని కానీ ఇంతమందిని పిలవాలని కానీ ఎవ్వరూ నిర్దేశించరు, నిర్బంధించరు. ఏదైనా మన ఇష్టం కొలది చేసేదే. మిగతా దాన ధర్మాలు ఎన్ని ఆయన పేరును చేసినా దీని ప్రత్యేకత దీనిదే. కానీ తాతయ్య, ఎప్పుడో పోయిన మీ నాన్నగారు మళ్ళీ ఎలా వస్తారు? కొద్దిగా ఆశ్చర్యంగా అన్నాడు విజయ్. తాతయ్య నవ్వారు. ఇక్కడ నేను ఆత్మ సిద్ధాంతం గురించి చెప్పను, నమ్మకాన్ని గురించి చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి ఏడాది ఈస్టర్ పండుగ ఎంత ఆర్భాటంగా జరుపుకుంటారో నీకు తెలియంది కాదు. దానికి కారణం ఏమిటంటావు? ప్రతి ఏడాది భగవంతుడు తిరిగి వస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడనేగా. నిజంగా ఆయన వస్తాడా రాడా అన్న విషయం ప్రశ్న. ఆయన బిడ్డలమైన మనందరినీ చల్లగా చూడ్డానికి తప్పకుండా వస్తాడు అనుకునేది నమ్మకం. దానిని మించిన అద్భుతం లేదు నన్ను అడిగితే. ప్రపంచాన్ని నడిపించేది నమ్మకమే కదా. కనిపించని దైవం విషయాన్ని పక్కన పెడితే మనకి కనిపించే దైవాలైన తల్లిదండ్రుల విషయమైనా అంతే కదా. అంతేకాదు నాన్న, మనిషి ఎప్పుడైనా సంఘజీవి. మంచికైనా చెడ్డకైనా నలుగురి సాయం సహకారము కావాలనుకుంటాడు కదా. ఒంటరిగా ఏదీ సాధించలేడు, సాధించింది ఆస్వాదించనూ లేడు. తన సుఖమైనా దుఃఖమైనా తన వాళ్ళు నలుగురితో పంచుకున్న నాడే ఆనందిస్తాడు. అందుకే దూరాలు పెరిగిన కొద్దీ దగ్గరవ్వాలని తాపత్రయం ఎక్కువవుతుంది. కాదంటావా? సంవత్సరం అంతా తమ తమ పనుల్లో తీరిక లేకుండా ఉన్నవారు ఈ ఒక్కరోజు మన ఇంటికి వచ్చినప్పుడు, భోజనం చేసేటప్పుడు మన వాళ్ళని, వాళ్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటే అది మనకెంత సంతోషంగా ఉంటుంది. దీనివల్ల మనకేం వస్తుంది, ఏం లాభం ఉంది అంటే నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే అన్నీ ఇన్పుట్ అవుట్పుట్ అనే దృక్పథంలోనే చూడలేం కదా. మా నాన్న విషయానికి వస్తే అందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా బ్రతికిన మా తండ్రి గారిని మాతో పాటు మరో నలుగురు ఆయన్ని ఇష్టపడేవారు, ఆయనకిష్టమైన వారు స్మరిస్తే బాగుంటుందనే చిన్న కోరిక. ఇదే ఆదర్శంగా తీసుకుని రేపు నా గురించి కూడా నా నట్టింట్లో నలుగురు నన్ను తలుచుకుంటారనే మరో చిన్న స్వార్థం మనందరిలోనూ ఉండడం కూడా కారణమేమో. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నది నీకు తెలుసు కదా. అందుకేనేమో పాపం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కూడా నలుగురు కలిసి నవ్వుకునే వేళ నన్ను ఒకసారి తలుచుకోమంది. ఆ తలుచుకోవడమే సింపుల్గా
తత్ దినం అవుతుంది. అంతేనంటావా? ఇదే నాకు తెలిసిన సోషల్, ఎమోషనల్ అండ్ పర్సనల్ రీజన్స్ బిహైండ్ దిస్ రిమెంబరెన్స్ అన్నారు. ఎన్నో తరాల క్రితం ఏర్పరిచిన రిలీజియస్ కారణాల మీద కామెంట్ చేసేంత గొప్పవాడిని కానే కాదు నేను. ఇంగ్లీష్ చదువుల మనవడికి అర్థం అవ్వాలనే అలా అన్నారు ఆయన. అదంతే, అలా చెయ్యాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. కుర్రవాడివి, నీ ముఖం నీకేం తెలుస్తుంది అని కొట్టి పారేయకుండా తాతయ్య ఇచ్చిన వివరణని శ్రద్ధగా విన్న విజయ్కి చాలా విషయాలు అర్థం అయినట్టుగానే కాకుండా నా కొడుకు చెప్పిందంతా నిజం అని ఫోటోలో ముత్తాతగారు అప్రూవ్ చేసినట్టుగా కూడా అనిపించింది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.